బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కోన శ్రీనివాసరావు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది ఆర్య వైశ్య ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన ఐవీఎఫ్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రమేష్ అగర్వాల్, మాజీ శాసనసభ్యులు మరియు చలనచిత్ర నిర్మాత అంబికా కృష్ణ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హాజరయ్యారు. ముందుగా సుమారు వాసవిమాత దేవాలయంలో పూజలు చేసిన అతిథులు 100 కార్ల ర్యాలీతో వాసవిమాత ఆలయం నుంచి ప్రమాణ స్వీకార వేదిక కమ్మ కళ్యాణ మండపానికి బాణాసంచా కాలుస్తూ ప్రత్యేక పాటలతో పూల వర్షం కురుస్తూ ఉండగా కళ్యాణ మండపానికి హాజరయ్యారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా పర్యవేక్షణలో డాక్టర్ కోన శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా విభాగం, యోజన భాగం, సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివిధ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ప్రమాణ స్వీకారాలు నిర్వహణ ముఖ్య అతిథి టీజీ వెంకటేష్, తెలంగాణ ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, సినీ నిర్మాత అంబికా కృష్ణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులతో పాటుగా నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుట్టిన పండుగ ఆయన కూడా ఏర్పాటు చేస్తున్నాడు శ్రీనివాసుడు. ఈయన మీకు తెలుసు, ఎలిఫెంట్ చచ్చినా బతికినా ఒకే రేపు. మన శ్రీనివాసుడు అధికారంలో ఉన్నా, పవర్లో ఉన్నా, లేకున్నా ఒకటే రేటు, ఒకటే వాల్యూ. ఇంత నిండా గోడే బంగారు అంటున్నాడు. సో బంగారు రోజు ఈయన వీటి పెడుతున్నాడు, బంగారు వీటి పెడుతూ బంగారు రేటు పెరిగిపోతాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆదేశాల మేరకు ఈ పదవిని అంగీకరిస్తూ 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో, అన్ని పట్టణాలలో వైశ్యుల ఐక్యత కోసం పేద వైశ్యులకు సపోర్ట్ చేసే విధంగా, పేద ఆదివాసులకు సపోర్ట్ చేసే విధంగా